ద్రాక్షలు మొత్తం దాదాపుగా 10,000 రకాల జంటండి. ఈ 10,000 రకాలలో కూడా మనం కేవలం 3 రంగుల ద్రాక్షలు మాత్రమే చూస్తాం. ఒకటి నల్ల రంగు ద్రాక్ష, రెండవది ఎరుపు రంగు ద్రాక్ష, మూడవది పచ్చ రంగు ద్రాక్ష. వాటిని కిస్మిస్ అని కూడా పిలుస్తారు కదా. సో ఈ 3 కూడా పైకి అవి ఉండే తోలు రంగు మారుతుంది, కానీ లోపల కండ మాత్రం తెల్లగానే ఉంటుంది మూడిటికి కూడా. అలాగే ఏ మనిషి అయినా కానీ పై రూపురేఖల్లో మార్పు ఉండొచ్చు, వాళ్ళ మైండ్ సెట్లో వారి మాట తీరులో మార్పు ఉండొచ్చేమో, కానీ వారిలో పనిచేసే దేవుని ఆత్మ మాత్రం ఒకటే. 120 మంది అపోస్తలులు మేడగది మీద కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు 120 మంది కూడా డిఫరెంట్ మైండ్ సెట్ కలిగిన వారు. 120 మంది కూడా వేరు వేరు వయస్సు కలిగిన వారు. 120 మందిలో కూడా పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. సో ఈ 120 మంది కూడా పైకి చూస్తే వారి స్థాయి వేరు, వారి అందం వేరు, వారికి ఉన్న ప్రవర్తన వేరు, వారి మైండ్ సెట్ వేరు. ఓకే, డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ వారిలో నింపబడిన పరిశుద్ధాత్ముడు మాత్రం ఒక్కడే, వారిలో పనిచేస్తున్న దేవుడు మాత్రం ఒక్కడే. కనుక ప్రియ దేవుని జనాంగమా, మనము పై రూపురేఖలో మార్పు ఉండొచ్చేమో, కానీ దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. మనలో క్రీస్తు పని చేయాలి. మనలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్పు కలుగు రీతిగా మనము క్రీస్తుకు సమర్పించుకొని ఆయన చిత్తానుసారంగా నడిస్తే దేవుడు మనలను ఫలింపులోకి నడిపిస్తాడు. అటు రీతిగా దేవుడు మనలను దీవించునుగాక.